జీవితం నిన్ను ఎన్నిసార్లు కూలదోసినా ప్రతిసారి లేచే ధైర్యం నీలో ఉండాలి. విజయం దూరం కాదు, కేవలం ఆగిపోవడం మానయి. ప్రయత్నం ఆపకపోతే గమ్యం నీదే. ఓటమి ఒక ముగింపు కాదు, కొత్త ప్రారంభం. దాన్ని అర్థం చేసుకున్నవాడే విజేత. నీ కలల కోసం నువ్వు కష్టపడకపోతే వేరేవారు నిన్ను ఉపయోగిస్తారు వారి కలల కోసం. కష్టం నీకు అడ్డంకి కాదు, అది నీ శిక్షణ. అది నీలోని శక్తిని వెలికి తీయగలదు. నీకు ఉన్న సమయం అమూల్యం, దానిని వృధా చెయ్యకు. ప్రతి క్షణం ఒక అవకాశం. ప్రపంచం నిన్ను నిర్లక్ష్యం చేసినా నీ కలల్ని వదలవద్దు. నీ నిశ్శబ్దం నీ విజయం అరుస్తుంది. నీ పని నీ గొంతవుతుంది. నీ కలలు ఎంత పెద్దవైనా భయపడకు. నీ ధైర్యం వాటిని సాకారం చేస్తుంది. నిన్ను ఓడించగలది ఎవరూ కాదు, ఓడిపోవాలనుకునే నీ మనసే. జీవితం ఎంత కఠినంగా ఉన్నా నీ ఆత్మవిశ్వాసం దాన్ని మృదువుగా చేస్తుంది. నీ బలహీనతను అంగీకరించు, దానిని నీ శక్తిగా మార్చు. నీ కలలను వెంబడించు, ప్రపంచం నీ వెనుక వస్తుంది. నీకు ఎదురైన కష్టాలు నీకు నేర్పించేవి, అవి నీ మార్గదర్శకులు. ప్రతిరోజు కొత్త ఆశతో మొదలుపెట్టు. నిన్నటి బాధలు ఈరోజు పాఠాలు. విజయం కేవలం గెలుపు కాదు, సమయం మీద నీ నియంత్రణ. భయం నీకు శత్రువు కాదు, దానిని గెలిస్తే నీ బలం పెరుగుతుంది. నిన్ను తక్కువగా చూసిన వారిని నీ విజయంతో సమాధానమివ్వి. నీ లక్ష్యం ఎంత ఎత్తులో ఉన్నా ప్రయత్నం దానిని చేరుతుంది. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో, ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. నీ కలను సాకారం చెయ్యాలంటే నీ కృషి నిరంతరంగా ఉండాలి. నిన్నటి నీతి పాఠాలు రేపటి నీ విజయానికి దారి కట్టుతాయి. నీ కలను నమ్ము, అది నిన్ను గెలిపిస్తుంది. ప్రతి గాయం ఒక కొత్త బలమవుతుంది, దానిని నీ ఆస్తిగా మార్చు. విజయం రాత్రికి రాత్రే రాదు, రోజుకో అడుగు వేస్తేనే వస్తుంది. నీ మనసు నీ నిజమైన యుద్ధభూమి, దానిలో గెలిస్తే ప్రపంచం నీది. కష్టమనేది దేవుడిచ్చిన వరం, దాని వెనక గొప్ప గమ్యం దాగి ఉంటుంది. ప్రతి ఉదయం నీకు కొత్త అవకాశమిస్తుంది, దానిని వృధా చెయ్యకు. నీ కలను చిన్నదిగా ఎప్పుడూ చూడకు, దానికోసం నువ్వు సృష్టించబడ్డావు. నీ జీవితానికి నాయకుడు నువ్వే, దానిని మరెవరికి అప్పగించకు. నీ కృషి నీ గురించి మాట్లాడుతుంది, మాటల కంటే పని బలంగా ఉంటుంది. విజయం సమయాన్ని కోరదు, అది నీ కృషిని గౌరవిస్తుంది. నీ మార్గంలో ఎంత చీకటి ఉన్నా నీ విశ్వాసం దీపంగా మారుతుంది. నువ్వు ప్రయత్నించడం మానేసినప్పుడు మాత్రమే నిజంగా ఓడిపోతావు. నీ కలల కోసం చేసిన కష్టం ఎప్పుడూ వృధా కాదు, సమయం వచ్చినప్పుడు ఫలిస్తుంది. నీకు ఎవరూ అడ్డుగా రావు, నువ్వే నీ అడ్డంకి అవుతావు. విజయం కోరుకునేవాడు కాదు, దానికోసం కష్టపడేవాడు గెలుస్తాడు. నిన్ను ఎగతాళి చేసేవారే రేపు నీ విజయాన్ని ప్రశంసిస్తారు. నీ జీవితం ఒక పుస్తకం లాంటిది, దాన్ని ఎలా రాయాలో నువ్వే నిర్ణయిస్తావు. గెలవాలంటే ముందుగా ప్రయత్నించాలి, ప్రయత్నమే విజయం వైపు తొలి అడుగు. ప్రతి తుఫాను తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు, అలానే కష్టాల తరువాత విజయం ఉంటుంది. నీ కలను సాధించాలంటే దానిమీద నమ్మకముంచు, నమ్మకమే నీ బలం. నీ మనస్సులో గెలుపు ఉంటే ప్రపంచం నీకు దారిని ఇస్తుంది. జీవితం ఎన్నిసార్లు కూలదోసినా ప్రతిసారి లేచే ధైర్యమే విజయానికి మూలం. నీ కలను నిజం చేయడానికి ముందుగా నువ్వే దానిలో జీవించు. విజయం నీకు దొరకదు, దానికోసం నువ్వు పరుగెత్తాలి. నువ్వు నీ మీద నమ్మకం ఉంచుకుంటే ప్రపంచం నీకు నమస్కరిస్తుంది. గమ్యం దూరంగా ఉన్నా నీ అడుగులు ఆగకపోతే దాని దగ్గర పడతావు. నీ ఆలోచనలు నీ భవిష్యత్తు అవుతాయి, వాటిని సానుకూలంగా ఉంచు. నీ మనసు గెలిస్తే ప్రపంచం నీ పాదాల వద్ద ఉంటుంది. మనసే విజయం ప్రారంభం. నీ కలల కోసం నిద్రను త్యజించగలవా? అప్పుడు నీ కలలే నిజమవుతాయి. నీ బలం నీలో ఉంది, దానిని గుర్తించు. ఎవరూ నీలోని జ్వాలను ఆర్పలేరు. ఓటమి అనేది అంతం కాదు, కొత్త ఆరంభం. దానిలోని పాఠం నీ విజయానికి దారి చూపుతుంది. భయం నీకు అడ్డంకి కాదు, అది నీకు ధైర్యం నేర్పే గురువు. ప్రయత్నం చేసేవాడు ఎప్పుడూ ఓడిపోడు. సమయం ఆలస్యం చేస్తుంది కానీ ఫలితం ఖాయం. నీ మాటలు కాదు, నీ పనులు మాట్లాడాలి. అవి నీ గొప్పతనాన్ని నిరూపిస్తాయి.
నీ జీవితాన్ని మార్చేది నువ్వే, మిగతావారు కేవలం ప్రేరణ మాత్రమే. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. దానిని వృధా చేయకు. దానితో విజయం మొదలవుతుంది. నీ కల ఎంత పెద్దదైనా దానిని సాధించగల శక్తి నీలోనే ఉంది. సమయం కష్టంగా ఉన్నప్పుడు లొంగిపోవద్దు. అది నీ నిజమైన శక్తిని చూపే సమయం. నీ కలలను ఎగతాళి చేసేవారిని నీ విజయంతో నిశ్శబ్దం చేయి. మాటల కంటే ఫలితాలు బలమైనవి. నీ మార్గం ఎంత గడ్డిగా ఉన్నా నువ్వు నడిచే ధైర్యం ఉంటే సరిపోతుంది. నీ మనసులో నమ్మకం ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడూ ఓడిపోడు. జీవితం నిన్ను మట్టి కరిపిస్తే ఆ మట్టిలో నుండే నీ పునర్జన్మ మొదలవుతుంది. కష్టపడేవాడి గమ్యం ఎప్పుడూ ప్రకాశిస్తుంది. అది సమయం తీసుకుంటుంది కానీ తప్పదు. నీ కలల కోసం పడ్డ చెమట ఒకరోజు బంగారమవుతుంది. విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు క్రమంగా కష్టపడితే, నీ ఆలోచన సానుకూలంగా ఉంటే ప్రపంచం నీకు మిత్రమవుతుంది. నీ జీవితానికి అర్థం ఇవ్వేది నువ్వే. దానిని సార్థకంగా మార్చు. నీ గమ్యం కష్టంగా ఉన్నంత మాత్రాన వదలవద్దు. దానినే సాధించేవారు చరిత్ర రాస్తారు. ప్రతి ఓటమి నీకు పాఠమవుతుంది. దానిని అంగీకరించు. గెలుపు దగ్గరగా ఉంటుంది. నీ విశ్వాసమే నీ నిజమైన ఆయుధం. అదే నీ విజయానికి మూలం. నీ మనసులో గెలవగలను అనే ఆలోచన ఉంటే ప్రపంచం నీకు దారినిస్తుంది. నీ జీవితం నీ కథ. దానిని నీ చేతులతో రాయి, బలంగా రాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.